దారి తప్పిన వాళ్ళని దారిలో పెట్టే ప్రభాస్ గారు అనమాట. ఎందుకంటే ఆయన ఉన్న మంచు విష్ణుని కాదు, మంచు ఫ్యామిలీని దారిలో పెట్టారు అనమాట. ఎందుకంటే ప్రభాస్ గారు లేకపోతే 60% వస్తారేమో, ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి 100% ప్రతి ఒక్కళ్ళు ప్రభాస్ గారిని చూడడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. కానీ మీ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే నిజంగా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ 40 నిమిషాల సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది, విజువల్ పరంగా కానీ అందరూ కూడా. అంటే ప్రభాస్ గారు ఎప్పుడు ఎంట్రీ అవుతారని చెప్పి థియేటర్లో గోల్డెన్ స్క్రీన్, పెద్ద స్క్రీన్ కదా, ఎంతమంది ఉన్నారు అందరూ ఫోన్లో ఆన్ చేసుకుని రెడీగా ఉన్నారు ఎప్పుడు వస్తారని. నేను వెనక తిరిగి చూస్తే మొత్తం ప్రతి ఒక్కరి ఫోన్లో ప్రభాస్ గారు అనమాట. నిజంగా బ్రహ్మాండంగా ఉంది సినిమా. ఆయన చేసిన పాత్ర తిన్నదే, ఆయన అదృష్టం ఏం చేసుకున్నాడో ఇండస్ట్రీలో తెలియదు కానీ శివుడు, రాముడు, ఇంకేమేమి ఉన్నాయి మొత్తం అన్ని ఇంకా వేసేస్తారు, అన్ని దేవుళ్ళు వేస్తారు ఆయన ఇండస్ట్రీలో ఉన్నంత వరకు. ఓవరాల్గా ఒకటే చెప్పాలంటే మంచు ఫ్యామిలీ ఈసారి ఒకటయ్యి మంచిగా ఒక మంచి ప్యాన్ ఇండియా కొట్టారని నేను అనుకుంటున్నాను. చెప్పొచ్చండి, వెళ్ళొచ్చు, ఏమో చెప్పలేం, అటు ఇటు ఉంటుంది. ఎందుకంటే మౌత్ బ్యాక్ ఎలా ఉంటుంది అంటే సెకండ్ హాఫ్ కనపడుతుంది 300 కోట్లు బాగానే ఉందిరా, బాగానే కష్టం. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో తీస్తే మనకి కృష్ణకాంత్ పార్క్లో కూడా తీసేచ్చు ఆ సినిమా, కానీ మ్యాటర్ ఉంది కాబట్టి అక్కడ న్యూజిలాండ్ వెళ్ళారనమాట. మ్యాటర్ ఉంది, ఎందుకంటే మోహన్ లాల్ గారి క్యారెక్టర్ కానీ అవన్నీ సీజీ పెట్టచ్చు, కానీ ఓన్గా కొన్ని జలపాతాలు కానీ లేకపోతే అక్కడ కొన్ని విజువల్గా మనం చూస్తే మన ఎక్స్పీరియన్స్ మనం కలుగుద్ది అనమాట. ఓవరాల్గా బాగుంది.